కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు భూమిరెడ్డి గారు, వారితో కూడా మాట్లాడదాం. భూమిరెడ్డి గారు నమస్తే అండి. మ్యూట్ లో ఉంది, ఒక్కసారి చూడండి. నమస్తే గారు, ఆఫ్టర్ లాంగ్ టైం. అవునండి, నమస్తే. ఏం చెప్తారు సార్? అంటే చూస్తా ఉన్నారు మీ పార్టీ అధినేత్రి షర్మిల గారిని, అంటే ఏపీసీసీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధినేత్రి, రాష్ట్రంలో హెడ్ కాబట్టి. సో ఏంటి ఆమె పైన ఇలాంటి కామెంట్స్? సొంత అన్న పార్టీ దగ్గర నుంచి, అంటే వైసీపీ దగ్గర నుంచి ఉన్నటువంటి మంత్రులు వీళ్ళంతా వాళ్ళ గెలుపు కోసం కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు అన్న కోసం, అన్న ముఖ్యమంత్రి కావడం కోసం, ఆ పార్టీలో ఉన్న వీళ్ళ గెలుపు కోసం కూడా కష్టపడి పనిచేశారు షర్మిల గారు. తర్వాత పార్టీలు మారడం, ఇతర పార్టీలో జాయిన్ అవ్వడం, ఇదంతా కూడా సహజంగా జరిగే ప్రక్రియ. ఏదైనా ఎవరికి ఏ ఇష్టం ఉన్న పార్టీలో అక్కడికి వెళ్ళి పని చేసుకోవచ్చు, అది వేరు. సో అట్లా ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళ నాన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ప్రజలకు సేవ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఈ విధమైన కామెంట్స్, ఎవరి కోసమైతే కష్టపడి, ఎవరి గురించి అయితే కష్టపడి పాదయాత్రలు చేసి గెలుపొందే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ ఇప్పుడు షర్మిల పైన కామెంట్ చేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇది? నమస్తే పవన్ గారు, మీకు ప్యానలిస్ట్ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా అడుగుపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు దిశ పయనిస్తా ఉన్నాయి. ఈరోజు ఇందాక రజనీ గారు మాట్లాడారు, ఇచ్చాపురం నుంచి ఇటువైపు అనంతపురం వరకు పాదయాత్ర చేస్తా అన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా షర్మిల గారు అనంతపురం వరకు పాదయాత్ర చేస్తానని కానీ చెప్పలేదు, ఓన్లీ పరిచయ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టేసి అనంతపురం మీదుగా ఇడుపులపాయ వరకు పరిచయ కార్యక్రమాలు జరిగినాయి. పార్టీ దిశ దశ ఎలా ఉండాలని చెప్పేసి పార్టీ నాయకత్వంతో అనేక మీటింగ్లు జరిపారు. ఆ మీటింగ్లతో పాటు కొన్ని పబ్లిక్ మీటింగ్స్ కూడా జరిగినాయి. అంతేగాని ఎక్కడ కూడా పాదయాత్ర చేస్తామని మేము మాట ఇవ్వలేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు విషయంలో అవసరమైతే తప్పకుండా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం పవన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన 5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో గతంలో షర్మిల గారు అనేకటువంటి పాదయాత్రలు చేసి, ఓదార్పు యాత్రలో పాల్గొనేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కీలక భాగస్వామ్యం పోషించినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకి, పక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వాడికి తెలుసు. రోజు కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పునర్జన్మనిచ్చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లీడర్ గా నిల్చోబెట్టేసి 18 నెలలు పైచిలకు జైల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నాయకత్వ పటిమని మళ్ళీ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అవసరము అని చెప్పి ఆ రోజు షర్మిల గారు ఎటువంటి స్వార్థం లేకుండా ఆ రోజు తన అన్న ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అహోరాత్రులు కష్టపడి కుటుంబాన్ని దూరంగా పెట్టేసి తన అన్న కుటుంబం కోసం ఆ రోజు తన అహర్నిశలు కష్టపడ్డ విషయం ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తానికి తెలుసు పవన్ గారు. ఇంకో విషయం, ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ఈ రోజు షర్మిల గారిని టార్గెట్ చేస్తూ అనేకమైనటువంటి వారి ఇంటి పేరుని మార్పు విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో వాళ్ళ మార్పులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు సిగ్గుపడాల్సిన విషయం అవసరం ఉంది. ఈ రోజు పవన్ గారు, ఈ రోజు ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి మహిళా లోకం అంతా కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి ఒక మహిళ అడుగు పెడితే ప్రజలు నీరాజ్యాలు పడుగుతూ ఈ రాష్ట్రానికి మహిళా ఎంపవర్మెంట్ అవసరం, మహిళా నాయకత్వం అవసరం అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉంటే వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఈ రోజు రాష్ట్రంలో షర్మిల గారిని డ్యామేజ్ చేస్తూ వారి వ్యక్తిత్వాన్ని, వారి కుటుంబాన్ని బజారుకి ఇచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రోజు ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టింది, ఆ కుటుంబానికి పట్టం కట్టింది ఈ రోజు మహిళలను ద్వేషించడానిక, మహిళల యొక్క స్థానాన్ని ఈ రాష్ట్రం లేకుండా చేయడానిక అని చెప్పేసి ప్రజలు బాధపడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయబోతా ఉంది. గడిచిన సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు సమర్థవంతమైన పాత్ర పోషించలేదు అని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. అందువల్లే ఈరోజు షర్మిల గారి ప్రస్థానంలో అనేక మంది వేలాది ప్రజలు ముందుకు వస్తా ఉన్నారు. తప్పకుండా 2024 ఎలక్షన్స్ లో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెరుగైనటువంటి ఓట్ల దిశగా అడుగులు వేయబోతా ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో 2024 లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయకతం వేసే విధంగా ముందుకు వెళ్లే విధంగా తప్పకుండా ముందుకెళ్తాం పవన్ గారు. ఇంకోటి, షర్మిల గారు ఇద్దరు పెళ్లి కార్డులు ఇచ్చిన విషయంలో పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పెళ్లి కార్డులు ఇచ్చిన విషయంలో అనేక అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా మొత్తం రాజకీయాలు వేరు, కుటుంబంలో ఫంక్షన్స్, ఈ యొక్క వివాహ కార్యక్రమాలు కూడా ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కార్యక్రమాలు ఆహ్వానించడం గత చరిత్రగా చూస్తా ఉన్నాం. మరి కొత్తగా వైసీపీ వారేమైనా కొత్తగా నినాదాలు తెస్తా ఉన్నారేమో, రాజకీయాలు
కుటుంబాలు అన్ని కూడా ఒకటే, ఎక్కడ కూడా ఒకసారి విభేదాలు వస్తే ఎక్కడ ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి భావిస్తున్నారు అనుకుంటా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబం ఈరోజు ఏదైతే ప్రజల్ని ద్వేషిస్తూ భారతి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ద్వేషించే విధంగా, ఈ రాష్ట్రం అంటే తన కుటుంబాన్ని అదే విధంగా అధికారం అంతా కూడా నా గుప్పెట్లో ఉండే విధంగా పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లాగా ఒక నియంత పరిపాలన సాగించేలాగా ఆంధ్రప్రదేశ్ లో ఒక నిజమైన పరిపాలన అడుగులు వేస్తా ఉంటే, ఆ పరిపాలన ప్రశ్నిస్తా ఉంటే ఈ రోజు షర్మిల గారి యొక్క వివాహాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటా ముందుకు ఇటువంటి నీచమైన ప్రభుత్వాన్ని గది తీసే విధంగా ఈరోజు ప్రతిపక్షాలతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు రాబోయే రోజు ముందుకు వెళ్తాను కూడా చెప్తా ఉన్నాం పవన్ గారు. ఇంకోటి, గతంలో మీరు గమనిస్తే దగ్గరగా అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారితోటి ఇదే రోజా గారు తను ఒక సెల్ఫీ తీసుకునేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ రోజు రోజా గారు ఎక్కడికి పోయింది? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో ఎమ్మెల్యే గెలిచినటువంటి రోజా అసెంబ్లీ సాక్షిగా సెల్ఫీ దిగి బాలకృష్ణ గారితో ఫోటో పెట్టినప్పుడు ఆ రోజు మరి రాజకీయాలు గుర్తు రాలేదా? అంటే ఈ రోజు పెళ్లి కార్డులు ఇచ్చినప్పుడు మరి ఏం గుర్తొచ్చింది మీకు? ఈ రోజు ఒక వివాహానికి సంబంధించి ఆహ్వానిస్తే అది పెద్ద ఇష్యూ. అవును, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మొన్న మధ్య మంత్రి అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం, ఫోటోలు దిగడం, వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఇదంతా అంటే మనం విమర్శించడం కాదు, రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా ఈ విధంగా కుటుంబాలు కలుసుకోవడం, తర్వాత ఆ స్నేహం, ఇదంతా వేరు. కానీ ఆ విధంగా పత్రిక ఇచ్చినంత మాత్రాన వెనుకుండి వీళ్ళే నడిపిస్తున్నారని చెప్పడం చాలా తప్పు. ఒక్కసారి జ్యోత్స్న గారితో మాట్లాడదాం. టీడీపీ పార్టీ జాతీయ అధికారి